మీ లైఫ్ టైంలో మీరు మ్యారేజ్ చేసుకోరు, మీరు జడ పెంచుకోరు, అది కూడా బ్లేడ్ పెట్టకుండా మొత్తం పీకేస్తారు, భోజనం ఒక పూటే తింటారు, ముఖం కడుక్కోరు, స్నానం చేయరు, బట్టలు కూడా ఎప్పుడో ఒకసారి ఉతుక్కుంటారు. ఇంతేనా? మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని కాల్ చేస్తారు. ఓకే, మంచిది, సరే, థ్యాంక్ యూ. మీరు కూడా చదవండి, బాగుంటుంది. మేమేం నమ్ముతామంటే జీసస్ క్రైస్ట్ చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవుడు మాటలు, మంచి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు. ప్రైజ్ గాడ్. నువ్వు సిలువ వేయించుకున్నంత మాత్రం ఉపయోగం ఏం లేదు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావా? తీసుకోలేదు సార్. తీసుకో తొందరగా, రోజులు బాగోలేవు, ఏ రోజు చివరి రోజు తెలియదు. బాప్తిసం తీసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పనిని దీవించును గాక. ఆమేన్. ఇద్దరు భార్య భర్తలు బాగా కష్టపడుతున్నారు. ఇంకా బాగా మంచి క్వాలిటీ చేస్తే ఇంకా జనాలు వస్తూ ఉంటారు. అందరు వేసినట్టుగా టిఫిన్ నువ్వు వేస్తే ఎప్పటికీ సక్సెస్ కాలేదు. అందరంటే స్పెషల్గా ఉండాలి, చట్నీ కానీ అది కానీ, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇదిగో చదువుకో, మంచి మాటలు. నువ్వు మాకు మంచి భోజనం పెట్టావు, అందుకని నీకు కూడా మంచి మాటలు ఇచ్చాం. యేసుక్రీస్తు మాటలు, మంచి దేవుడు నమ్ముకుంటే చాలా బాగుంటుంది, తెలుసుకోండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ హోటల్ని దీవించును గాక. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, నిజమైన దేవుడు ఆయనే. ఆయన నమ్ముకుంటే స్వర్గం ఉంది. మీరు ఈ కళ్ళు అమ్ముకున్నా, తాటికాయలు అమ్ముకున్నా, ఎన్ని పొలాలున్నా, మీరు ఒక రోజున వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన రోజు ఎక్కడికి వెళ్తారో తెలుసుకోవాలి. అది ఏ దేవుడి దగ్గరికి వెళ్తారు? దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో మనం తెలుసుకోవాలి. ఏం పెద్దామా, చూసుకొని దాటాలి కదా రోడ్డు. చూడకపోతే ఎట్లా? చచ్చిపోతే మళ్ళీ మమ్మల్ని జైల్లో వేస్తారు కదా. ఇదిగో దేవుడి మాటలో ఇంటికి వెళ్ళి పిల్లలతో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, సరేనా? ఆయన నమ్ముకుంటే చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తావు. మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున నా వందనాలు. ఈరోజు సువార్త చేయడానికి బయలుదేరాం. ఈ మధ్యకాలంలో బాగా సువార్త కూటాలు, మీటింగ్స్, బహిరంగ సభలని ఆ చివరికి ఈ చివరికి అన్నిటి తిరిగాం. నేను మళ్ళీ సువార్త స్టార్ట్ చేసాం. అన్నిటికంటే సువార్త చేయడం ఏం విన్నాను అర్థమైంది. అందుకని అందరికీ కూడా సువార్త ప్రకటించడానికి బయలుదేరాం. మీరంతా ప్రార్థించండి. ఎవరికైతే ఈ పాంప్లెట్ని ఇస్తున్నామో వాళ్ళందరికీ చదువు రాకపోయినా సరే ఇంటికి వెళ్ళి చదివించుకునేలాగున, ఎవరికైతే బైబిల్ కొత్త నిబంధన ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా సత్యాన్ని చదువుకొని తెలుసుకునేలాగున మీరంతా కూడా ప్రార్థించండి. వాళ్ళ రక్షణ, మారు మనసును అర్థమై. ఓకే, ఓన్లీ ప్రార్థించడం మాత్రమే కాదు, ప్రభు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. విశ్వాసము ఎంత ఉన్నా కూడా క్రియలు లేని విశ్వాసము మృతమని సెలవిస్తుంది వాక్యం. కాబట్టి మీరంతా కూడా ఓన్లీ విశ్వాసంతో ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దయచేసి క్రియలు కూడా చేయండి. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అందరూ తమ సొంత కార్యములను చూసుకునిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చేయరు, చూడరు. అవును, కాబట్టి మీరు కూడా దేవుని పని చేయండి, మీ పనులు కూడా దేవుడు చేస్తూ ఉంటాడు. ఓకే, ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజైనా సరే ఈ భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అంటే బ్రతికినప్పుడు మనకు చాలా కనిపిస్తాయి. చనిపోయిన తర్వాత రెండే రెండు, పరలోకం, పాతాళం. నీ ప్రయాణం ఎటు ఒకసారి ఆలోచించుకో. అందుకని నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం, నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కాకుండా దేవుని పని కోసం, దేవుని పని కూడా మీరు చేస్తే చాలా మంచిది. ఎందుకంటే నీతో పాటు సంపాదన అంటూ ఏమి రాదు. ఎంతమందికి సువార్తను ప్రకటించావో అది మాత్రమే నీ సంపాదన. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏం పెద్దమ్మ, బాగున్నావా? బాగా ఒక్కకి ఎర్రగా నవ్విలేవే. పొగాకు కూడా వేసుకుంటున్నావా? అందుకని పొగాకు వేసుకుంటున్నావు. పొగాకు వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? అది ఎంత అయితే అమ్మితే? అది అమ్మినా సరిపోదు నీకు క్యాన్సర్ వస్తే. ఎంతమంది పిల్లలు? ఏ ఊరు మీది? ఏం చేస్తుంటారు మీరు?
మీ పేరేంటి? నేను చదువుకున్నావు అప్పట్లో? ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటారా? అయితే ఇదిగో ఇంటికి పోయి చదివించుకో, మంచి దేవుడి మాటలు. నువ్వు అది కాలేజీ మాటలు కాదు, దేవుడి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. నువ్వు ఈ లోకాన్ని ముగించుకొని నీ పొలాన్ని, నీ ఇంటిని, నీ ఊరిని వదిలించుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే పైన రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు దేవుడు అని ఇక్కడ నమ్ముకోవాలి. దాని గురించి పూర్తిగా ఉంటుంది. నువ్వు వెళ్ళి చదివించుకో. సరే, మంచిదమ్మా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. ఆమేన్. పొగాకు మానేయి, ఇలా చచ్చిపోతా ఊరక. ఏం పాప రోడ్డు మీద కూర్చుంటే ఎట్లా? అదేంటి అది పెట్ట? వదిలేయచ్చు కదా పాపం దాన్ని. ఎగరట్లేదా? దాన్ని తింటావా నువ్వు? ఏం పేరు నీ పేరు? ఏం చదువుకుంటున్నావు? మరి ఇంకా స్కూల్ ఓపెన్ అయింది కదా. స్కూల్ ఓపెన్ అయింది కదా పాప, ఎందుకు వచ్చావు మరి ఇక్కడికి? ఏం పేరు నీ పేరు? తెలుగు చదువుతావుగా? చదువు రాదా? వచ్చు కానీ రాదేంటి? ఇక తమ్ముడు ఇట్రా, తమ్ముడు ఇక చదువుకోండి మంచి దేవుడి మాటలు. ఆమె ఏమవుద్ది మీకు? అది అమ్మ, మీ అమ్మకి చదివి వినిపించు. అమ్మ, అవి దేవుడి మాటలు మంచిగా చదువుకోండి అమ్మా. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు ఉంటాయి, చదువుకోండి. మంచిది. బాప్టిజం తీసుకున్నావా? ఆదివారం రోజు చర్చికి వెళ్ళావా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు కట్టెలకి ఎందుకు వచ్చావు? నువ్వు పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని విశ్రాంతి లాగే పాటించాలి కదా. ఓకే, మంచిది. ఏం పెద్దామా? నీ పేరేం పేరు? ఆమె కూడా క్రిస్టియనేనా? క్రిస్టియనేనా? నువ్వు ఇట్లా దగ్గర నోట్లో ఏం వేసుకున్నావు? నీకు కొద్దిగా నా బుద్ధి ఉందా? దేవుడు వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడా లేదా? మరి నువ్వెందుకు పొగాకు వేసుకుని ఆయన ప్రాణాన్ని మళ్ళీ తీస్తున్నావు? మరవలేకపోతే నీకు నరకం తప్పదు. పైన భయంకరమైన నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని మానేసి. ఏం పొగాకు లేకపోతే ఉండలేవా? ఉండలేకపోతే చచ్చిపో. మానేయాలి, తప్పు. సరేనా? దేవుడు చూశాడు, నీకు చాలా సమయం ఇచ్చాడు, నీకోసం ప్రాణం కూడా పెట్టాడు. బాప్టిజం తీసుకున్నావా? బాప్టిజం తీసుకుని నువ్వు పొగాకు నవ్వులుతున్నావు అంటే నీ వల్లే కదా దేవుడికి అవమానం. మరి వేరే వాళ్ళు దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే సరిగ్గా క్రైస్తవులే ఉండలేకపోతున్నారు. ఉండాలా? మానేసేయి. సరేనా? దేవుడు నిన్ను మార్చునుగాక. ఓకే, మంచిదమ్మా. మంచిది. చర్చికి వెళ్ళండి అమ్మా. బాప్టిజం తీసుకున్నావా? ఓకే, మంచిదమ్మా. వందనాలు. ఎవరితో మాట్లాడుతున్నావన్నా? ఫోన్లో మాట్లాడుతున్నావా? బాగున్నావా? గుర్తుపట్టావా? నువ్వు మనుషుల్ని కూడా గుర్తుపట్టకపోతే ఎట్లానా? ఏ ఊరు మీది? శంకరాపురం. ఏంటి, గేదెలా బర్రెలా? ఎన్నున్నాయి? చదువుకున్నావా? ఏమో దాన్ని ఇస్తావేమో డిక్కీలు వేసుకెళ్దామనిలే. అసలు ఏం చదువుకోలేదా? చదువుకోకుండా అంత పెద్ద ఫోన్ పెట్టున్నావు, ఎట్లా ఆపరేట్ చేస్తావు? మంచిది. ఇగో దేవుడు మాట ఇంటికి వెళ్ళి చదివించుకో. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. మనం బ్రతికిన రోజులు భార్య, పిల్లలు, ఇల్లు, మన గేదెలు, పొలాలు అన్నీ ఉంటాయి. చనిపోయిన రోజున మనోళ్ళే తొందర పెట్టి సమాధి కార్యక్రమం చేసేస్తారు. కానీ చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుప్రభు దేవుడని మనం ఇక్కడ నమ్ముకోవాలి. లేదంటే భయంకరమైన నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావు. తెలుసుకో, చాలా బాగుంటుంది. ఎందుకు చెప్పాలనిపించినందుకు కానీ ఆపి చెప్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. చదువుకుంటున్నాం దేవుడి మాటలు, మంచి మాటలు. థ్యాంక్ యూ అమ్మా. దేవుడి మాటలు చదువుకుని బాగుంటుంది. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాట్లాడితే చదువుకోండి. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు దీవించును గాక. అదే ఒక 90 వేసినట్టు బస్తా ఏడ తీసుకెళ్తావు? బస్తాను తీసుకెళ్తావా? ఏ ఊరున్నా మీది? ఏం చేస్తుంటారు మీరు?
ఐరన్ చేస్తుంటాను. శాఖలో ఏమైనా చదువుకున్నారా? చదువుకోలే. ఇంటి దగ్గర పిల్లలతో చదివించుకోండి. మీదే ఊరు? మంచి మాటలు. మాది హైదరాబాద్. కాలేజీ అయితే అవి దేవుడి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. టికెట్ కానొస్తుంది అనిపించింది వచ్చేటప్పుడు. నుంచి ఏ 2-3 పోతా ఇప్పుడు కూడా ఊగిపోతా ఉన్నారు. వాళ్ళని బట్టి మిమ్మల్ని కూడా అంచనా వేసాంలే. సరే, మంచిది, చదివించుకోండి. ఓకే, దేవుడు నిన్ను దీవించును కాక. ఏమన్నా ఏం జరుగుతుంది? మనిషి ఈ లోకంలో ఉన్నాడా? ఓ పెద్దాయనా, ఏంది ఆడున్నావు దిగాలుగా? ఓహో, ఏ మేకలేయి? ఏ ఊరు మీది? ఏదో ఆడ డల్గా ఉంటే ఏదో తెలుసుకుందామని ఆపి అడుగుతున్నాం. మంచిది. ఏమన్నా చదువుకున్నారా మీరు? చదువుకోండి. మంచి యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. ఈ లోకంలో నీకు ఎన్ని మేకలున్నా, నీకు ఎన్ని ఆస్తులున్నా, మీ భార్య పిల్లలందరినీ వదిలేసి ఒక రోజున వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోతే పైన 2 ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. లేదంటే భయంకరమైన నరకం ఉంది. మీరు చదువుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ మేకల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అయ్యా, నరవాడు అంటే ఇటేనా? ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి? ఓకే, మంచిదండి. చదువుకున్నారా? చదువుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ. ఏమ్మా, నీ గవర్నమెంట్ వాళ్ళు రిక్షా ఇవ్వలేదా? ఏ ఊరు మీది? ఏం చేస్తుంటారు మీ ఇంట్లో? మీ ఆయన గారు ఏం చేస్తారు? మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఏమన్నా చదువుకున్నావా నువ్వు? నేనేం చదువుకోలేదు సార్. ఎంతమంది పిల్లలు? సరే, అయితే ఇంటికి వెళ్ళి చదివించుకోండి. ఈ మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. నువ్వు ఈ లోకంలో ఒక కాలు లేకపోయినా కూడా చనిపోయిన తర్వాత 2 ఉంటాయి. ఇక్కడ మంచిగా బ్రతికితే మనం స్వర్గానికి వెళ్తాం, లేదంటే భయంకరమైన నరకం ఉంది. సరేనా? యేసు ప్రభు మన పాపాల నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చాడు. మన కోసమే దెబ్బలు తిని, ప్రాణం పెట్టి, రక్తం చిందించి ఆయన తిరిగి మళ్ళీ లేచి వెళ్ళిపోయాడు. ఈ లోకం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు మనం కూడా చనిపోవాలి. అందుకని ఈ లోకంలో ఉన్నప్పుడు అవిటిగా ఉన్నా కూడా మనం స్వర్గానికి వెళ్ళిన తర్వాత మంచిగా ఉంటాం. అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ యేసు ప్రభు దేవుడు అని నమ్ముకోవాలి. సరేనా? తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ మేకల్ని దీవించును గాక. ఆమేన్. తమ్ముడు, దుత్తలూరు పాతూరు ఏది? దుత్తలూరు పాతూరు అంటే ఎక్కడ? మీదే ఊరు? మంచిది. చదువుకుంటున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? ఇవ్వండి, మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. సరేనా? యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. బాగా చదువు కూడా వస్తుంది, మంచి జ్ఞానం కూడా వస్తుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అన్న, ఏపీలు గుంటంటే ఎక్కడ? ఏ ఊరు మీది? మరి ఇటు ఎందుకు వచ్చారు? ఏం చేస్తుంటారు మీరు? ఏం పని చేస్తుంటారు? మంచిది. చదువుకోండి దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాట ఉంటే చదువుకోండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఇట్లా మరిపాడు పోవాలంటే ఎట్లా పోవాలి? అక్కడ రోడ్డు ఉంది, రోడ్డు బాగానే ఉంటుందా? సింగిల్ రోడ్డు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 12 వస్తుంది. సోమశైలి వెళ్ళాలంటే అక్కడి నుంచి వెళ్ళాలండి, మొత్తం బైపాస్. మరిపాడు నుంచి వెళ్ళొచ్చు. మరిపాడు నుంచి మళ్ళీ
రైట్లో తీసుకుంటే ఓకే, ఆ నుంచి మళ్ళీ పెంచుకోవాలి. మంచిదన్న. ఇవ్వండి, చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. అయిపోయింది, ఇవేటు నీతోటి పని ఉంది. ఇద్దరు భార్య భర్తలు బాగా కష్టపడుతున్నారు. ఇంకా బాగా మంచి క్వాలిటీ చేస్తే ఇంకా జనాలు వస్తూ ఉంటారు. అందరు వేసినట్టుగా టిఫిన్ నువ్వు వేస్తే ఎప్పటికీ సక్సెస్ కాలేదు. అందరంటే స్పెషల్గా ఉండాలి, చట్నీ కానీ అది కానీ, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇదిగో చదువుకో, మంచి మాటలు. నువ్వు మాకు మంచి భోజనం పెట్టావు, అందుకని నీకు కూడా మంచి మాటలు ఇచ్చాం. యేసుక్రీస్తు మాటలు, మంచి దేవుడు నమ్ముకుంటే చాలా బాగుంటుంది, తెలుసుకోండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ హోటల్లో దీవించును గాక. ఎంత నా కేజీ? 4 కేజీలు 100. అందరు 5-6 కేజీలు ఇస్తున్నట్టున్నారే. ఇప్పుడు నీకు ఎంత కావాలన్నా? మాకు 1 కింటా కావాలి. 1 కింటా చెప్పినా ఇచ్చే రేటు చెప్పు తమ్ముడు. అన్నా 4 కిలో 100 చెప్పేది. అలా పురుగులు ఉంటాయి లోపల. పురుగులే మంచికాయలు నేరిస్తాను. మంచి నీకట్ట తెలుస్తాయి, పైకి బాగానే ఉంటున్నాయి, కట్ చేస్తే పురుగులు ఉంటాయి. మచ్చగలేని కాయలు నేస్తా. పోసిగాడు చూస్తాడు కాయ అడుగు. అలా కారు సైడ్ పెట్టు. ఫోన్ పే ఉందా? ఫోన్ మేడం, కారు సైడ్ పెట్టున్నా. ఎందుకు సైడ్ పెట్టకపోతే ఏమైంది? సైడ్ పెట్టు, మనం యాక్సిడెంట్ జరిగింది అందువల్ల బండి సైడ్. యాక్సిడెంట్ జరిగింది, బండి సైడ్ వెనక్కి పెడతా. ఇదిగో దేవుడు మాటలు, మంచి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు. సూత్రం. ప్రైజ్ గాడ్. నువ్వు సిలువ వేయించుకున్నంత మాత్రం ఉపయోగం ఏం లేదు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావా? తీసుకోలేదు సార్. తీసుకో తొందరగా, రోజులు బాగోలేవు, ఏ రోజు చివరి రోజు తెలియదు. బాప్తిసం తీసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పనిని దీవించును గాక. ఆమేన్. ఏం పెద్దామా, చూసుకొని దాటాలి కదా రోడ్డు. చూడకపోతే ఎట్లా, చచ్చిపోతే మళ్ళీ మమ్మల్ని జైల్లో వేస్తారు కదా. ఇదిగో దేవుడి మాటలో ఇంటికి వెళ్ళి పిల్లలతో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, సరేనా? ఆయన నమ్ముకుంటే చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తావు. ఈడ ఊరక రోడ్డు దాటి కారు కింద పడే బదులు ఆయన నమ్ముకొని చచ్చిపోతే నీకు పుణ్యం వస్తుంది. సరే సరే, మంచిది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. కెన్ యూ స్పీక్ తెలుగు? తెలుగు మాట్లాడతారా? ఏ ఊరు మీ? ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగొచ్చు కదా, మాట్లాడుతున్నాం. మీదేంటి? మీది ఏ రిలీజను? జైన్స్. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? నడిచి? అదేంటి అసలు? ఓకే, మీకు ఇంకా అన్మ్యారీడా? మీకు అసలు ఇంకా మ్యారేజ్ ఉండదు? ఓకే, ఇట్లా ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్తారు, అక్కడి నుండి? అంటే జైన్ మందిర్ ఉందా నెల్లూరులో? అక్కడ ఉంటారు. అంటే ఇట్లా ఎంతమంది మీ ట్రిప్పు? అందరూ 13 మెంబర్సా? 13 ఏంటి, ఎక్కువ ఉన్నారు. మేము ఒక 20 మెంబర్స్ దాకా చూసాం. ఒకరెవరో బండి మీద వెళ్తున్నారు నెట్టుకుంటూ. ఓకే, మీది ఏమన్నా ఉందా ఒక ట్రాక్ లాంటిది చదువుకోవటానికి? ఏమన్నా ఇస్తారా మాకు? మేము హిందూ కన్వర్టెడ్ టు క్రిస్టియన్. మేము జీసస్ గురించి చెప్తా ఉంటాం. ఓకే, ఇది చదవండి. ఓకే, చదవండి, పర్లేదు. వాళ్ళు తెలుగు వాళ్ళు కదా? అవునా, ముట్టకూడదా? బాబోయ్, అసలు మీది మామూలుగా లేదు అసలు. గాలికి వెళ్ళిపోద్ది కదా. ఓకే, గాలికి వెళ్ళిపోద్ది సిస్టర్. ఇటు తిరగండి. కింద పడది కూడా తీసుకోకూడదా? అయితే ఇది మీరు కూడా తీసుకోండి. సరే, వాళ్ళు తెలుగు వాళ్ళు కదా? అసలు ఏంటి, తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అసలు? మీ అవును, కరెక్టే. మీకు తెలుగు ఎలా వచ్చు? అసలు ఏంటి మీ గోల్ ఏంటి?
మా ప్రభు మహావీర్ స్వామి. మీకు వాటర్ ఎట్లా ఉన్నాయి కావాలా? కాదు, మేము బాయిల్డ్ వాటరే తాగుతాము. ఓకే. అది కూడా ఇప్పుడు ఆహా. ఒకటే తింటాం. ఓకే. రోజు నాన్ వెజ్ తినరు? నాన్ వెజ్ అస్సలు. గార్లిక్? అస్సలు. గార్లిక్ కూడా తినరా? ఆనియన్? ఆనియన్, పొటాటో, గార్లిక్, ఓకే. బీట్రూట్. నాకు కొంచెం మీ గురించి ఇంట్రెస్ట్ ఉంది, చెప్పొచ్చు కదా మీ జైన్ మందిర్ గురించి ఏముంది ఏంటి అసలు? మహావీర్ స్వామి మా లార్డ్ వాళ్ళేమో అవో 2 minutes చెప్పొచ్చు కదా మీ గురించి ఏంటి అసలు? మాకేమో 2 లైఫ్. మీరు బ్రష్ చేయరా? ఎవరు లైఫ్ టైం చేయరా బ్రష్? ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్నీ చేస్తాం, లేకపోతే ఏం చేయం. బ్రష్ కూడా చేయరు? అక్కర్లేదు, స్నానం కూడా చేయం. ఓకే. స్నానం కూడా చేయరా? ఎన్ని రోజుల దాకా? ఓకే. మీ టార్గెట్ ఏంటి? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? అలాగా ఇప్పుడు మా టార్గెట్ ఏమో రాగం, ద్వేషం. ఓకే ఓకే ఓకే. రాగ ద్వేషం ఉండకూడదు, అలాగే రాగద్వేషాలు ఉండకూడదు, అలాగే మొత్తం లైఫ్ అంటే స్పెండ్ చేయాలి. ఓకే. మాలో క్వాలిటీస్ బిల్డప్ చేసి మేము కూడా దేవుడిలాగా అవ్వచ్చు. వాళ్ళు కూడా ఈ లైఫ్ స్పెండ్ చేసి అంటే మీరే దేవుడిలాగా తయారవుతారా? అంటే we can be if we be that good. ఓకే. So we are just in process practicing it. And మేము ఎందుకు ట్రావెల్ చేస్తామంటే ఒక ప్లేస్ లో ఉంటే ఆ వస్తువు మీద, స్థానం మీద, తర్వాత మనుషుల మీద ప్రేమ, స్నేహ అవి నార్మల్ గా మీకు హెయిర్ కూడా కట్ చేసుకుంటారు? ఓన్లీ కటింగ్? ఫుల్ అంటే చేసేస్తాం. ఇయర్ లో 2 times ఫుల్ చేస్తాం. లాగేస్తారా? బ్లేడ్ బెటర్. బాబోయ్. ఇంకా క్లాత్స్ కూడా ఇవే? ఒకటి ఇది చిన్నకపోతే వేరొకటి. ఇది ఎన్ని సంవత్సరాలు వస్తుంది మీకు? ఒక 1 year. 1 year దాకా ఇంకా నో వాష్? వాష్ అయితే ఎప్పుడు ఒక్కసారి చేస్తారు, ఎప్పుడో ఒకసారి చేస్తారు. ఓకే. రోజు ఒక పూటే తింటారు. ఇప్పుడు మరి వాకింగ్ లో ఉన్నారు కదా, మీరు ఎలా వండుకుంటారు? అక్కడికి వెళ్ళేసి భిక్ష ఇంటి దగ్గర హౌస్లలో వాళ్ళు వండేసి పెట్టొచ్చా? వాళ్ళ కోసం చేస్తారు కదా, వాళ్ళ కోసం వండుకుంటారు. ఎవరైనా ఏ క్యాస్ట్ అయినా? ఎవరు నాన్ వెజ్ తినరు, వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ రాదు, వాళ్ళ ఇంట్లో. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఏం చేస్తారు మిమ్మల్ని? అంటే పాతి పెడతారా, ఫైర్ చేస్తారా? ఫైర్. ఓకే. ఇంకా మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్లు అట్లాంటివి ఏం చేయరు? మీకు అసలు ఫోన్లే లేవు? మరి ఇంత ధైర్యంగా మీరు వెళ్తున్నారు, ఏదైనా ప్రాబ్లం అయితే ఏంటి పరిస్థితి? ఓకే. దేవుడు ఎవరు? మహావీర్ స్వామి. గురుగారు కూడా ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదం మేము మ్యాజిక్స్ చూసుకుంటే ఉంటాం. ఎక్కడికైనా ఏదైనా కావాలంటే ఆటోమేటిక్ గా ఫ్రెండ్. నైట్ టైం ఎక్కడ పడుకుంటారు? ప్లేసెస్, టెంపుల్. అందరూ ఒకే చోట పడుకుంటారా? అందరూ ఒకే చోట పడుకుంటారా? మరి వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, మీరు స్లోగా వెళ్తున్నారు. అక్కడ ఒక స్టాప్ ఉంది. ఓకే. అన్ని డిసైడ్ చేసాం ఆ స్టాప్ లో అందరూ కలుస్తామని. ఓకే ఓకే. మంచిది. మరి మార్నింగ్ టిఫిన్ అయిపోయిందా? టిఫిన్ అయితే కాదు, కానీ ఇప్పుడు చాలా ఎండగా ఉందని. ఎండ లేదు ఈరోజు మీకోసమే. ఎండ ఉంటే మీకు కాళ్ళు మొత్తం బొబ్బలు పోతాయి. ఓకే. ఓకే. వీళ్ళది జైన్ మతం అండి, వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వెళ్తున్నారు నెల్లూరుకి. అవును అవునవును. ఓకే. మీ లైఫ్ టైంలో మీరు మ్యారేజ్ చేసుకోరు, మీరు జడ పెంచుకోరు, అది కూడా బ్లేడ్ పెట్టకుండా మొత్తం పీకేస్తారు, భోజనం ఒక పూటే తింటారు, ముఖం గడక్కురు, స్నానం చేయరు, బట్టలు కూడా ఎప్పుడో ఒకసారి ఉతుక్కుంటారు. ఇంతేనా? మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని కాల్ చేస్తారు. ఓకే, మంచిది. సరే, థ్యాంక్ యూ. మీరు కూడా చదవండి, బాగుంటుంది. మేమేం నమ్ముతామంటే జీసస్ క్రైస్ట్ చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు లోకపు తండ్రి దగ్గరికి రావడని చెప్పాడు ప్రభు. అందుకని మేము ఆయన నమ్ముతాం. ఆయన నమ్మి బాప్టిజం తీసుకుంటే మేము హెవెన్కి వెళ్తాం. ఇది మా బిలీఫ్. ఓకే, తింటాం. దేవుడు నోటి మాటతోటి అన్నీ కలుగు చేశాడు. మీకు ఏదైతే నచ్చితే దాన్ని తినమని చెప్పాడు. ఎందుకు అలా కాకూడదు? వాళ్ళు పాపం ఆగారు కదా. ఓకే ఓకే, 1 minute ప్లీజ్. మిమ్మల్ని కాదు, ఫోటో నన్ను తీసుకుంటున్నాడు.
థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్. సరే సిస్టర్స్, మీరు కూడా తెలుసుకోండి పాపం, మంచి ఎంగేజ్లో ఉన్నారు, సత్యాన్ని తెలుసుకోవాలి. మనం ఏదో ఒక గుడ్డిగా ఒక మూఢనమ్మకంలో వెళ్ళిపోకూడదు. సరే వెళ్ళిపోండి, మీరు నమ్మింది మీకు ఓకే. అది కాదు అంటే మా కోసం మేము నమ్మింది మాకేమో చాలా మా లైఫ్ లో మేమే చూస్తున్నాం ఆ చేంజ్, ఆ డిఫరెన్స్, ఆ మ్యాజిక్ ఇవన్నీ మా లైఫ్ లో ఉంది. మేము కూడా అదే. మీరేమైనా మ్యాజిక్స్ చేస్తారా? మ్యాజిక్స్ చేయమండి. మా ఏదైనా పక్కకి రండి, కొంచెం పక్కకి రండి. ప్రాబ్లం ఉంటే భగవాన్ మళ్ళీ ఏదైనా హెల్ప్ వచ్చేస్తుంది ఎలాగైనా. మీరు చెప్తున్నారు ఎలా ఎలా నడుచుకొని వెళ్తున్నారు, మా దగ్గర సువిధాలు లేదు, ఏం లేదు, కానీ అన్నీ ఉంది. నమ్మకం లేకుండా కూడా అన్నీ ఉన్నాయి. హ్యాపీనెస్ ఉంది, పీస్ ఉంది, అన్నీ ఉంది. అదే కావాలి. మరి మీరు ఎందుకు స్పెట్స్ పెట్టుకున్నారు? అంటే దేవుడు హెల్ప్ చేయడా? అలా అలా ఏంటి అంటే మీరు అన్నారు కదా దేవుడు పవర్ అన్నారు కదా. ఆ పవర్ అంటే బాడీ వైజ్ చెప్తే అలా కాదు. పుణ్యాలు పాపాలు కూడా ఉంటాయి కదా, కర్మాలు కూడా ఉంటాయి కదా. ఓకే, దాట్ వి ఎక్స్పీరియన్స్, దాట్స్ ఓకే. దాంట్లో ఆ కర్మ ఉదయలో వచ్చినప్పుడు కూడా సమాధిలో ఉండాలి, పీస్ గా ఉండాలి. దాట్స్ వాట్ వి ఆర్ లెర్నింగ్ అండ్ వి ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు దీనిలోకి వచ్చి? 3 years. మీ లైఫ్ టైం మీ రూల్ ప్రకారం ఎన్ని ఇయర్స్ ఉంటారు? 100 years మీ లైఫ్? తెలియదు కదా. కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తామో మీకు గ్యారంటీ ఉందా? సాధన మాకు గ్యారంటీ ఉంది. ఇప్పుడు చనిపోయినా, ఇప్పుడు జస్ట్ నేను రోడ్డు దిగి అక్కడ రోడ్డు దాటి కారు దగ్గరికి వెళ్ళాలి, వేరే లారీ ఏదో బస్సు ఏదో వచ్చి గుద్దేసింది, నేను ఎక్కడికి వెళ్తానో నాకు గ్యారంటీ ఉంది. మీకుందా? గ్యారంటీ అది వెళ్ళిన తర్వాత రండి, మీరు చూపించిన తర్వాత మేము బిలీవ్ చేస్తాం. అది కూడా అలా కదా. అంటే అలాని కాదు, మీరు నమ్మే ఆ మహావీర్ ఎవరైతే ఉన్నారో ఆయన మంచి వ్యక్తే, కరెక్టే కాదనట్లేదు. కానీ ఆయన ఎప్పుడన్నా మీతో మాట్లాడారా? అంటే వాళ్ళు చెప్పినన్ని మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు చెప్పినంతే బుక్ మీకు ఉంది, మాకు కూడా బైబుల్ ఉంది. కానీ మన ఇంటీరియర్, మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మనం ప్రేయర్ చేసినప్పుడు మనతోటి మాట్లాడతాడు జీసస్. మాట్లాడతాడా? ఓకే, మంచిది. ఓకే. మీరు మెడిసిన్ కూడా ఏం తీసుకోరా? నో మెడిసిన్ అంటే నాకు ఓకే, నేను తీసుకోలేదు, సమాధిలో ఉంటానంటే వద్దు. మీరు ఏం చదువుకున్నారు? మా దగ్గర ఉంటాయి 48 ఆగంలో దేవుడు రాసి. మీరు స్కూల్ కాలేజీలో అయిపోయి వదిలేశారు. ఏం చదివారు మీరు? నేను 12 చదివాను, వీళ్ళు CA చదివారు. CA, చార్టర్డ్ అకౌంట్. ఈ సిస్టర్స్ ఇద్దరిది నార్త్ ఇండియానా? వీళ్ళు బాంబే. ఓకే, కర్ణాటక. ఓకే, మంచిది. మిమ్మల్ని చూస్తేనే చాలా బాధ వస్తుంది, కానీ మీరు చేసే త్యాగానికి ఏమో సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ యాత్ర. థ్యాంక్ యూ. టైం వాచ్ 3 అయింది. మేబీ 10+. ఎస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హాయ్, చూశారు కదండి ఇప్పటిదాకా. వాళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ నుండి నెల్లూరులో ఉండే జైన్ మందిరికి వెళ్తున్నారు. అసలు వాళ్ళ భక్తికి నిజంగా ఫిదా అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలియకపోవచ్చు, బట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా గట్టిది. ఎలాంటి నిర్ణయం అంటే లైఫ్లో ఎప్పుడూ ఒకసారి కూడా మొహం కడుక్కోరు, లైఫ్లో ఒకసారి కూడా స్నానం చేయరు, వాళ్ళ బట్టలు కూడా ఒక డ్రెస్ మొత్తం బాగా పాత పడిపోయిన తర్వాత దాన్ని తీసేస్తారు. లైఫ్లో వాళ్ళు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు, రెండో పూట చేయరు. ఓన్లీ 2 times మాత్రమే వాటర్ తాగుతారంట, ఆ తర్వాత తాగరు. ఆ తర్వాత వాళ్ళు లేడీసే, వాళ్ళకి అన్మ్యారీడ్, లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోరంట. ఆ తర్వాత కాళ్ళకి చెప్పులు వేసుకోరంట, నాన్ వెజ్ తినరంట. ఆ తర్వాత వాళ్ళకి హెయిర్ ఎక్కువగా ఉండకూడదు, దాన్ని బ్లేడ్ పెట్టి గీకకూడదు, మొత్తం పీకేస్తారంట. అసలు చాలా బాగుంది వినటానికి, చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకుంటే బాగుండేది. నేనైతే వాళ్ళకి గాస్పెల్ కూడా ప్రకటించాను. సో వాళ్ళు ఉండే భక్తిలో వాళ్ళదే ఎక్కువలాగా ఉంటుంది, దానికి మనం ఏం చేయలేం. కాబట్టి మీరంతా ప్రార్థించండి. వాళ్ళ దేవుడు మహావీర్ అంట, వాళ్ళకి గురువులు కూడా ఉన్నారంట. నేనేమి ఆ మహావీర్ని తప్పు పట్టట్లేదు, కానీ జనరల్గా అంటే ఇలాంటి నమ్మకంలో కూడా ప్రజలు ఉన్నారనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చెప్పులు లేకుండా పాపం ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి నెల్లూరు అంటే కనీసం దాదాపు ఒక 1500-1800 కిలోమీటర్లు.
అంత దూరం ఎక్కడో పడుకుంటారు, ఎక్కడో రోజు పూట తింటారు, అది కూడా ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తింటారంట. ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళ ఇంట్లో కొంచెం అడుక్కొని తింటారంట. సో వాళ్ళ గ్రూప్ అంతా 13 మందో ఎంతో చెప్పారు. సో మీరంతా కూడా అలాంటి వారి కోసం ప్రార్థించండి. వీలైనంత వరకు చెప్పాము, ఇంకా వీలు కాకపోతే ఇంకేం చేస్తాం, గాడ్ బ్లెస్ యు అని చెప్పేసి వదిలేసాం. సో చూడండి, వాళ్ళు నమ్మే భక్తిలో ఎంత కరెక్ట్గా ఉన్నారు, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు. ఒక్కసారి కూడా బ్లేడ్ పెట్టకూడదు, జుట్టును మొత్తాన్ని పీకేసుకున్నారు, చెప్పులు వేసుకోవట్లేదు, ఒక పూటే భోజనం చేయాలి, చేస్తున్నారు. అసలు మొహమే కడుక్కోకూడదు, అందుకనే వాళ్ళు కడుక్కోవట్లేదు, స్నానమే చేయకూడదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. కానీ మన క్రైస్తవులు దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని పాటిస్తున్నారా? సిగ్గుండాలండి నిజంగా. మన క్రైస్తవులు సరిగ్గా ఉండరు. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు, ప్రతిరోజు వాక్యాన్ని చదవరు, వాక్యానుసారం జీవించరు, వేషధారణలో ఉంటారు, లోకాచారాల్లో ఉంటారు. మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనం గట్టిగా పట్టుకొని నమ్మాలి కదా. మన దేవుడు చెప్పింది ఏదైతే ఉందో ఆ మార్గంలో మనం నడవాలి. వాళ్ళని చూసినా మనం కొద్ది బుద్ధి తెచ్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.